బంగారం రాత్రి కుప్పకూలింది, 7% దగ్గరగా పడింది. 2020 నుంచి ఇప్పటి వరకు బంగారం అంతలా ఎప్పుడు పడలేదు. కేవలం బంగారమే అనుకుంటారేమో, కాదు. వెండి కానీ, ప్లాటినం కానీ, ప్రీషియస్ మెటల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా పడ్డాయి. ప్యారలల్ గా చూస్తే గిఫ్ట్ నిఫ్టీ అంటే రేపు మార్కెట్ ఓపెనింగ్ అనేది 300 పాయింట్ల నుంచి 400 పాయింట్ల అబోవ్ ఓపెన్ అవుతుందని, స్టాక్ మార్కెట్ భారీగా పెరగబోతుంది రేపు అని ఎలా మనకి ఇండికేషన్ కనిపిస్తుందా? ఈ రెండింటికి ఏమైనా రీజన్స్ ఉన్నాయని చూస్తే, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ఇంపార్టెంట్ కామెంట్స్ నేషనల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ట్రంప్ దీపావళికి ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడారని, ఇంపార్టెంట్ డీల్ జరగబోతుందని ఎలా అప్డేట్స్ వచ్చిన తర్వాత ఏ అప్డేట్స్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో తిరుగుతూ ఉన్నాయి, దేని కారణంగా గోల్డ్ అండ్ స్టాక్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. గోల్డ్ అయితే మంచి క్రాష్ అయితే ఇచ్చింది, 7% దగ్గరగా. ఇది ఇంకా పడే అవకాశం ఉందా? ఫర్దర్ గా గోల్డ్ రిలేటెడ్ గా ఏదైనా ఈవెంట్స్ మారుతున్నాయి, సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ కానీ, ఏవైతే పాజిటివ్ థింగ్స్ గోల్డ్ పెరుగుతున్నప్పుడు మాట్లాడుకొని ఉంటారో అవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఫర్దర్ గా గోల్డ్ ని మనం ఎలా చూడొచ్చు అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ ని ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇవాళ ఏ వీడియో నేను ప్లాన్ చేయలేదు, వేరే ఒక బయటకు వెళ్లాల్సి ఉండేది. కానీ గోల్డ్ ఎందుకు పడింది అండ్ ఫర్దర్ గా గోల్డ్ రిలేటెడ్ ఉన్న డేటాను షేర్ చేయాలని, అంతటికంటే ఇంపార్టెంట్ గా మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అవబోతుంది. ఇన్వెస్టర్స్ తో కొంత మాట్లాడాలనే ఒక ఒపీనియన్ తో ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నాను. టూ మచ్ రీసెర్చ్, టూ మచ్ డేటా సంథింగ్ ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పను. కానీ అసలు ఏం జరుగుతుంది, ఎలా మనం ఫర్దర్ గా గోల్డ్, సిల్వర్ కానీ స్టాక్ మార్కెట్ ని కానీ చూడొచ్చు అన్న దాని మీద సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని షార్ట్ గానే క్లోజ్ చేస్తాను. ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి